స్కిన్ అన్నది మనిషికి మనిషికి కూడా మారుతుంది. ఇట్స్ లైక్ అ ఫింగర్ ప్రింట్. హ్మ్. మనకున్నట్టు పక్క వాళ్ళకుండదు. పక్కనున్న వాళ్ళకి ఉన్నట్టుగా మనకి ఉండదు. హ్మ్. సో, మీరు ఓవర్ ద కౌంటర్ బై చేసే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక మాస్ మిలియన్ ప్రొడక్ట్. హ్మ్. అంటే మీ గురించి ప్రత్యేకంగా దే హావెంట్ ప్రిపేర్డ్ అండ్ దే ఆర్ నాట్ సెల్లింగ్ ఇట్. అదే. అంతే సో, గదా! వెన్ యూ ఆర్ ఎగ్జాక్ట్‌లీ. కమింగ్ టు ఎ ప్రొఫెషనల్ ఏంటంటే అది కస్టమైజ్డ్‌గా ఉంటది. ఆ ఫార్ములా ఏదైతే ఉందో అది మీ స్కిన్‌కి ఏ విధంగా సూట్ అవుతుందో ఎగ్జాక్ట్‌లీ అదే విధంగా మేము ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. సో, హ్మ్. ఇది 100% మీ స్కిన్‌కి సెట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు కొంతమంది స్కిన్ అనేది మీరన్నట్టు ఎవ్రీ పర్సన్‌కి డిఫరెంట్‌గా ఉంటది. అవునండి. అంటే కొంతమంది సెన్సిటివ్ స్కిన్ ఉంటది. అవును. కానీ ఆ మెడిసిన్ మీద లేదా ఆ క్రీముల మీద సూటబుల్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అని రాసుంటాయి. అది నమ్మొచ్చా? నమ్మకూడదా? లేదండి. ఆల్ స్కిన్ టైప్స్ అని రాసున్నా, ఆర్గానిక్ అని రాసున్నా గానీ, కెమికల్ ఫ్రీ అని రాసున్నా గానీ, ఫార్ములా చేంజ్ అవుతుంది కాబట్టి ఇట్ మైట్ నాట్ సూట్ ఫర్ ఎవ్రీవన్. మనం మేజర్ ప్రాబ్లమ్ రైట్ నౌ అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ పిగ్మెంటేషన్. అవునండి. పిగ్మెంటేషన్ గురించి ఒక్కసారి మాట్లాడదాం. రైట్ నౌ ఎక్కువగా కనిపిస్తున్న పిగ్మెంటేషన్‌కి కారణాలేంటి? పిగ్మెంటేషన్ అన్నది చాలా కారణాల వల్ల వస్తుందండి. ఇంటర్నల్‌గా ఉత్పత్తి అయ్యే కారణాలుంటాయి. ఎక్స్‌టర్నల్‌గా మనకి పిగ్మెంటేషన్ వచ్చే సోర్సెస్ కూడా ఉంటాయి. ఇంటర్నల్‌గా అయితే మనం న్యూట్రిషనల్ అనుకోవచ్చు. అంటే మనం సరియైన ఆహారంలో లోపించడం బి12 లాంటివి హ్మ్. విటమిన్స్ లోపించడం మూలాన కూడా డార్క్ అవుతారు. హ్మ్. నెక్స్ట్ కమింగ్ టు హార్మోనల్. హార్మోనల్ అంటే థైరాయిడ్. హ్మ్. ప్రైమర్లీ థైరాయిడ్ అనేది మేజర్ హార్మోన్. సో, థైరాయిడ్ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు కలర్ చేంజెస్ రావడం సాధారణం. థైరాయిడే కాకుండా అదర్ హార్మోన్స్ లైక్ టెస్టోస్టెరాన్ కానియండి రైజ్ అయినప్పుడు కూడా పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పీసీఓడీ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి కూడా పిగ్మెంటేషన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. అపార్ట్ ఫ్రమ్ దిస్ జెనెటిక్స్ మనము బై బర్త్ మనకొచ్చే కలర్ అన్నది జెనెటికల్‌గా అది ఉంటుంది. ఎక్స్‌టర్నల్ సోర్సెస్ అంటే సన్‌లైట్ కానియండి, పొల్యూషన్ కానియండి, స్ట్రెస్ కానియండి, లేదంటే కెమికల్స్ లైక్ హెయిర్ డైస్ ఇలాంటివన్నీ కూడా పిగ్మెంటేషన్‌ని ఎఫెక్ట్ చేస్తాయి. సో, పిగ్మెంటేషన్ ఇంక్రీజ్ అవ్వడానికి ఇవన్నీ కూడా ప్రధాన కారణాలు. ఇంతకుముందు మనం ఒక ఏజ్ దాటిన తర్వాతే పిగ్మెంటేషన్ వస్తది అన్న అపోహలో ఉండేవాళ్ళం. అంటే 40 తర్వాత, 50 తర్వాత అని. కానీ ఇప్పుడు కొంచెం యంగర్ ఏజ్‌లో కూడా ఈ ఏజ్ ఈ బ్రాకెట్‌లో కూడా అంటే 30స్‌లో ఉన్న వాళ్ళకి కూడా మనం పిగ్మెంటేషన్ అనేది చూస్తూ ఉన్నాం. ఎందుకని ఇది తీసుకుంటున్న ఫుడ్ వల్ల? లేకపోతే బయట కాలుష్యం వల్ల? అన్ని రకాలైన ఇన్‌ఫ్లుయెన్సెస్ ఉన్నాయండి. యంగర్ ఏజ్ గ్రూప్‌లో కూడా ఇవి రావడానికి కారణాలేంటంటే, ప్రధానంగా మన లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది. హ్మ్. ముందులాగా లేదు. సో, ఈవెన్ మన సన్ ఎక్స్‌పోజర్ కానియండి, ఇండోర్స్ మనం కూర్చున్నా గానీ వి ఆర్ ఎక్స్‌పోజ్డ్ టు ఎల్ఈడీ లైట్స్, హ్మ్. గ్యాడ్జెట్స్. ఆ గ్యాడ్జెట్స్ నుంచి వచ్చే బ్లూ రేస్ కానియండి, ఇన్‌ఫ్రారెడ్ రేస్ కానియండి, ఇవన్నీ కూడా మనకి కాన్స్టెంట్ రేడియేషన్ రూపంలో పిగ్మెంటేషన్‌ని ఎక్కువ హ్మ్. చేస్తాయన్నమాట. సో, ఇది వన్ ఆఫ్ ద ప్రైమరీ రీజన్. అపార్ట్ ఫ్రమ్ దట్ హార్మోనల్ చేంజెస్ కూడా ఈ మధ్య స్ట్రెస్ ఎక్కువ అవ్వడం మూలాన హ్మ్. పీసీఓడీ లాంటి సిట్యుయేషన్స్, హార్మోనల్ ఇంబాలెన్సెస్ చాలా కామన్‌గా చూస్తున్నాం. సో, వాటి మూలాన కూడా యంగర్ ఏజ్‌లో పిగ్మెంటేషన్ ఇష్యూస్ ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు పిగ్మెంటేషన్‌తో అంటే నా మొహం మీద ఇలా మచ్చలు కనిపిస్తున్నాయి అని ఇబ్బంది పడే వాళ్ళ కేటగిరీ ఒకటి. వాళ్ళు ఎలా అయినా వస్తారు ట్రీట్మెంట్‌కి. అలా అవునండి. కాకుండా ఇప్పుడు నాకేంటి పిల్లలు పుట్టేసారు. నాకేం అవసరం లేదు. నేను ఇంట్లోనే ఉంటాను. అలాంటి వాళ్ళు ఇగ్నోర్ చేస్తే పిగ్మెంటేషన్‌ని నాకేం ప్రాబ్లమ్ లేదు అనుకుంటే అది మేజర్ ప్రాబ్లమ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఇగ్నోర్ చేస్తే అవునండి. పిగ్మెంటేషన్. పిగ్మెంటేషన్ అనేది గ్రాడ్యుయల్‌గా ఇంక్రీజ్ అవుతూ పోతుంది. సో, ఇగ్నోర్ చేయడం అనేది రైట్ కాదు. హ్మ్. స్లోలీ దే హావ్ టు టేక్ సెల్ఫ్ కేర్. ఇనీషియల్‌గా సన్‌లైట్ ప్రొటెక్షన్ గానియండి, ఇండోర్స్‌లో ఉన్నా గానీ చిన్నగా సన్ స్క్రీన్ యూజ్ చేయటం గానియండి, ఇలాంటి చిన్న మెథడ్స్ ఈవెన్ న్యూట్రిషన్‌లో గూడా సి విటమిన్ ఎక్కువగా తీసుకోవటము, హ్మ్. బి12 మీద ఫోకస్ చేయటము, ఇలాంటి చిన్న చిన్నవి కూడా దట్ విల్ హెల్ప్ ఇన్ ఇంప్రూవింగ్ ద కండిషన్ వర్సన్ అవ్వకుండా ఉంటుంది. వర్సన్ అంటే ఫైనల్ స్టేజ్ ఏంటి? పిగ్మెంటేషన్ అలాగే వదిలేసారు. నేను పట్టించుకోను అనుకుంటే ఏమవుతది? పిగ్మెంటేషన్ అంటే అందులో చాలా రకాలు, వేల రకాలుంటాయండి హ్మ్. పిగ్మెంటేషన్‌లో. సో, దాంట్లో డిసీజ్‌కి సంబంధించిన పిగ్మెంటేషన్స్ ఉంటాయి. కొన్ని ట్రీట్మెంట్‌తో అమ్నికబుల్ ఉండే హ్మ్. పిగ్మెంటేషన్ ఉంటాయి. కొన్ని ట్రీట్మెంట్‌తో మనం రివర్స్ చేయొచ్చు. నార్మల్‌గా ఓరల్ మెడికేషన్ ద్వారా గానీ, క్రీమ్స్ ద్వారా గానియండి, హ్మ్. న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ద్వారా కానియండి, హ్మ్. లేకపోతే హార్మోనల్ ట్రీట్మెంట్స్, ఇంజెక్షన్స్ ఇలాంటి వాటితో తగ్గే పిగ్మెంటేషన్స్ కూడా ఉంటాయి. హ్మ్. కొన్ని ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ లాంటివుంటాయి. అవి ఏంటంటే మనం ఎంత ట్రీట్మెంట్ చేసినా గానీ తగ్గిపోవు. సో, హ్మ్. ఇనీషియల్ స్టేజెస్‌లో మనం దాన్ని గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్.